హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పొట్లకాయ ఫ్రై చేసుకోబోతున్నామండి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు పొట్లకాయ మార్కెట్లోనే కాదు, సూపర్ మార్కెట్స్లో, రిలయన్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఫస్ట్ పైన ఇలా పొట్టు తీసేసుకోవాలండి. పల్చగా తీసేస్తే సరిపోతుంది. అలా అన్నిటికీ పొట్టు తీసేసాక వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక అటు ఇటు చివర్ల కట్ చేసేసి ఆ తర్వాత సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. లోపల గింజలు పీచు ఉంటుంది కదా, దాన్ని తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దాన్ని పారేయకూడదు, పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో పీచు గింజలు ఉంటాయి కదా, నీళ్లు తీసేసి వాటిని వేసుకోవాలి. వాటిల్లోనే ఎక్కువ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయంట. పెరిగే పిల్లలకి 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఈ పొట్లకాయ చాలా మంచిదంటండి. తప్పకుండా నెలకొకసారి తిని తీరాల్సిందేనంట. పోపుకు కావలసినవన్నీ చూసేయండి. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కినాక ఆవాలు మినపప్పు ఫస్ట్ వేసేసుకోవాలి. చిటపటలాడినాక మిగతా వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలండి. అవి కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి. మంచి సువాసన వస్తుంది. అన్నీ వేసాం కదా, చాలా మంచి వాసన వస్తుంది. అలా గోల్డెన్ కలర్లో వచ్చి మంచి వాసన వచ్చినప్పుడు పొట్లకాయలు వేసేయాలి. పొట్లకాయ కర్రీ చేసుకోవాలంటే కొంచెం ఓపిక ఉండాలండి. అది లేట్ అవుతుంది చేసుకోవడానికి, వేగడానికి. దాంట్లో నీళ్ళు పోయక్కర్లేదు. పొట్లకాయ చాలా వాటర్ వదులుతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. తర్వాత పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది. ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. పెద్దదైతే 1 స్పూన్ సరిపోతుంది. చిన్న టీ స్పూన్ అయితే 1.5 టీ స్పూన్ పడుతుంది. ఇప్పుడు 5 మినిట్స్ అలాగే వేగనివ్వాలి మూత పెట్టేసి. 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది.
ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడకలేదు, ఇంకొంచెం సేపు పెట్టాలండి. అప్పుడప్పుడు చూసుకుంటా ఉండాలి. ఇప్పుడు సగం వేగిన తర్వాత కారం వేసేసుకోవాలి. మామూలుగా అయితే చిన్న స్పూన్‌తో 1.5 స్పూన్ పడుతుంది. పెద్ద స్పూన్‌తో అయితే 1 స్పూన్ పడుతుంది కారం. సగం వేగినాక వేసుకోవాలి కారాన్ని. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అలా వేగనివ్వాలి కర్రీని. అప్పుడప్పుడు కలబెట్టుకుంటా ఉండాలండి. లేకపోతే ఇదవుతది, మాడుతది. కొంచెము కొబ్బరి పొడి వేసుకుంటానండి. నేను ప్రతి దాంట్లో, ప్రతి ఫ్రైలోనూ కొబ్బరి పొడి వేస్తా. అది పిల్లలకి మనకైనా సరే, పెద్దోళ్ళకైనా సరే మంచిది గదా! కొబ్బరి అని నేను ప్రతి దాంట్లో కొబ్బరి పొడి వాడతానండి. కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ హెల్తీ, వైటమిన్స్, మినరల్స్ ఎక్కువ గూడా ఉంటాయి ఈ కర్రీలో. టేస్ట్ చూసి చెప్తుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.